అందరూ బాగున్నారా? ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో చెప్తాను. ముందు ఎవరికైతే నా మాట, నా వీడియోస్ నచ్చుతాయో పూర్తిగా వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూడండి, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మొత్తం వీడియో చూడండి. అలాగే నా ఛానల్ వెళ్ళి చూసి మీకు నచ్చితేనే ఫాలో అవ్వడమో సబ్స్క్రైబ్ చేయడమో చెయ్యండి. బలవంతం ఏమీ లేదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు, అందరూ అన్నీ మెచ్చాలని లేదు. కాబట్టి ఇక అసలు విషయానికి వస్తాను. మరి అదేంటంటే, అయితే ముందుగా ఒక మాట చెప్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహం 10 కాలాలు ఉండాలి. వాళ్ళతో ఎలాంటి గొడవలు రాకుండా, భేదాభిప్రాయాలు రాకుండా కలకాలం చక్కగా ఆ స్నేహం వర్ధిల్లాలని ఎవరైనా కోరుకుంటారు. మన ఆలోచనలకి అలాగే మన ఇష్టాయిష్టాలకి తగ్గట్టుగా ఉండే స్నేహితులు కొంతమంది ఉంటారు. కొన్ని కలవకపోయినా సరే ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తూ ముందుకు సాగే స్నేహితులు కొంతమంది ఉంటారు. నా అదృష్టం ఏంటంటే, చాలామంది నాకు చాలా ఏళ్ళుగా 20-25 ఏళ్ళుగా పరిచయం ఉన్న స్నేహితులు నా జీవితంలో ఉండడం, నన్ను అర్థం చేసుకోవడం, తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం, ఒప్పు చేస్తే శభాషని మెచ్చుకొని ముందుకు కదలమని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే నేను సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం అనేది పూర్తిగా నా ప్యాషన్, నా ఇష్టం, నాకు అందులో ఆనందం ఉంది. అయితే మొన్న అసలు విషయానికి వస్తాను. అయితే నా స్నేహితురాలే తను. ఇంతకుముందు అంటే నేను తనకి చాలా క్లోజ్, మేమిద్దరం నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పను, కానీ పరిచయం. మా ఇంట్లో ఏమైనా నేను పిలుస్తూ ఉండేదాన్ని, వాళ్ళ ఇంట్లో తనకు అవసరం ఏదైనా ఉంటే నేను వెళ్ళి సహాయం చేయడం, తను పిలిచినప్పుడు వెళ్ళడం, అలాంటివి జరుగుతూ ఉండేవి. ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందనేది తెలియదు, కానీ సోషల్ మీడియాలో నేను వీడియోస్ చేయటం వాళ్ళ దృష్టిలో తప్పు. ఈవిడ ఎవరి కోసం చేస్తోంది, ఎవరి కోసం ఇంత ముస్తాబవుతుంది, ఎవరి కోసం ఇంత ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, ఇలాంటి ఆలోచనలు. అసలు సోషల్ మీడియాలో 4-10 వయసులో ఉన్న వాళ్ళు కనిపించకూడదు, అసలు వాళ్ళకంటూ ఇష్టాలు ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళలా బ్రతుకుతున్నారు, మనం ఏం చేయలేం దానికి. ఇక నాకు నచ్చింది చేయడం పూర్తిగా నా ఇష్టం. నాకు మా వారి సహకారం ఉంది, నా పిల్లలకి ప్రోత్సాహం ఉంది, నాకు నచ్చింది చేసే స్వతంత్రం నాకుంది. సో నాకు నచ్చింది నేను చేస్తున్నాను. వాళ్ళకి నచ్చట్లేదు, సరే నాతో మాట్లాడడం మానేశారు. అక్కడి దాకా బాగుంది. మనం అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, నేను ఇలా తిరిగానో లేదో నేను చెప్పానా ఈవిడి మాత్రం రెడీ అవ్వకుండా రాదని అన్న కమెంట్ వినిపించింది. ఎస్, ఖచ్చితంగా నేను ఎక్కడికైనా వెళ్తే చక్కగా రెడీ అయ్యి వెళ్తాను. దానికి ముఖ్య కారణం, నేను ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నాను. సాధనాల వారి కోడలుగా వెళ్తాను అక్కడికి. అలాగే జై వైఫ్గా వెళ్తాను. ఇది పక్కన పెడితే ఇవి తర్వాత విషయాలు. ముందు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ప్రణవి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తుంది. చూడండి, మీరు మీ స్నేహితులతో నేను చెప్పానా ఈవిడ ఈ మాత్రం రెడీ అవ్వకుండా రాదు అని చెప్పి మీరు చెప్పగలిగారంటే అక్కడ నా ఐడెంటిటీ, నేను అలా కట్టు బొట్టుతో అక్కడికి వెళ్తానని ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిపోయింది. ఈవిడ ఇలాగే వస్తుంది, ఎంత చక్కగా రెడీ చేస్తుంది, నాకు నచ్చిన చీర కట్టుకుంటా, నాకు నచ్చిన నగలు వేసుకుంటా, నాకు నచ్చినట్టు ఉంటా. చీర మీరు కొనివ్వలేదు, నా మేకప్ సామాగ్రి మీ డబ్బులతో కాదు, ఇక నా కట్టుబొట్టు నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా వస్తా. నన్నుగా చూసి నా కట్టుబొట్టుని అభినందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ఏం చీర కట్టుకొస్తాను, ఎలా కట్టుకొస్తాను, ఎలా వెళ్తాను అని ఆలోచించే వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. నా ముందు చెప్పకపోయినా దూరం నుంచి నా ఫొటోస్ తీసుకొని గ్రూపుల్లో పెట్టుకొని ఇవాళ ప్రణతి చీర కట్టుకొచ్చింది, ఇలా వచ్చింది అని చెప్పడం, అవి నా దాకా రావటం, ఇదో ఈ గ్రూపుల్లో నీ ఫోటో షేర్ అయింది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళు నన్ను శత్రువుగా భావించినా కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేది కారణం, అది నా సంస్కారం. మీరు నా వెనకాల మాట్లాడుకుంటున్నారు, మీరు నా ముందొచ్చి మాట్లాడే ధైర్యం మీకు లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? నా ముందొచ్చి మీరు నన్ను ప్రశ్న అడిగారు అనుకోండి, ఎందుకు ఎంత రెడీ అవుతావు, ఎందుకు ఇలా చీరలు కట్టుకుంటావు అంటే అప్పుడు నేను సమాధానం చెప్తా కదా. నన్ను అడిగే ధైర్యం మీకు లేదు, నా వెనక మాట్లాడే పెరిగితనమే మీకుంది. కానీ మీరు అలా మాట్లాడినా నేను ఎక్కడ ఆగిపోను, నాకు నచ్చినట్టు. మీరు నా వెనక మాట్లాడుతుంటే అలా నవ్వుతూనే ముందుకు వెళ్ళిపోయాను, చూసారా? అది. అయితే వీళ్ళు నా సోషల్ మీడియా ఫాలో అవుతారు, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఫాలో అవుతారు. నేను ఏం చీర కట్టుకుంటున్నాను, ఏం రీల్స్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెప్పండి? మీరు ఎదుటి వాళ్ళ జీవితంలో తొంగి చూస్తూ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచిస్తూ మీ జీవితంలో మీరు బతకడం మర్చిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజ జీవితంలో నటిస్తున్నారు.
మేము అట్లీస్ట్ రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు కెమెరా ముందు నటిస్తాం, తర్వాత మేముగానే ఉంటాం. నేను ఇప్పుడు ఇలాగే ఉన్నాను. ఈ వీడియో చేస్తానని కూడా నేను అనుకోలేదు. ఎందుకో చేయాలనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇది మెడిటేషన్ రూమ్, నాకు చూడంగానే ప్రశాంతంగా అనిపించింది, నేను చేశాను. ఈ వీడియో చేస్తానని నేను రెడీ అవ్వలేదు కదా, నేను రెడీ అయ్యి ఉన్నాను, ఇలాగే ఉంటాను. ఎందుకంటే నేను ఇలా ఉండడం మా వారికి ఇష్టం. నేను చాలాసార్లు చెప్పాను, మా పిల్లలు చూస్తారు, ఓ అమ్మ ఇలా ఉంటుంది, మేము కూడా ఇలా రెడీ అవ్వాలి. రెడీ ఇన్ ద సెన్స్ నీట్గా ప్రజెంట్ చేసుకోవాలండి ఎవరిని వాళ్ళు. మనకి ప్రతి దానికి ఒక డ్రెస్సింగ్ సెన్స్ అనేది అంటే ఉండాలి ప్రతి మనిషికి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకెళ్తాం, ఇంట్లో ఉంటే ఒకలాంటి బట్టలు వేసుకుంటాం, పెళ్ళికి వెళ్తే ఒకలాంటి బట్టలు ఉంటాయి. అలా ప్రతిదానికి, పెళ్ళికి మనం జీన్స్ వేసుకొని వెళ్ళరు చాలా మట్టుకు, పట్టుచీర అలా కట్టుకొని వెళ్తారు ఆడవాళ్ళు అయితే. అదే ఆఫీస్కి పట్టుచీర కట్టుకొని వెళ్ళరు, ఆఫీస్కి కంఫర్ట్గా ఉండే క్లోత్స్ వేసుకొని వెళ్తారు, కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరు డిపెండ్స్ అనుకోండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనని మనం చక్కగా ప్రజెంట్ చేసుకోవడం. చింపిరి జుట్టు వేసుకొని చిరిగిన బట్టలు వేసుకొని వెళ్ళాలి అని నేను చెప్పను. ఉన్న దాంట్లో, మనకున్న దాంట్లో పట్టు చీరలే కట్టుకోవాలి, మనకున్న దాంట్లో, మనకు నచ్చిన దాంట్లో మనకి ఇష్టమైన బట్టలు వేసుకొని వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు. మనం చూసి నలుగురు మెచ్చుకుంటే తప్పు లేదు. అది ఒకరి కోసం రెడీ అవ్వడం కాదండి. మనని ఎవరైనా చూసినప్పుడు అరే వీళ్ళ కట్టుబొట్టు బాగుంది, వీళ్ళు చక్కగా ఉన్నారని. ఇప్పుడు మీరు చున్నీ వేసుకోకుండా వీడియో చేశారనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్న దాంట్లో మీరు కరెక్ట్గా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని మెప్పిస్తూ, ప్రతి ఒక్కళ్ళని సంతోషపరుస్తూ జీవితంలో ముందుకెళ్ళడం చాలా 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 కష్టం. మనకి ఏది నచ్చిందో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రతకడం మన ఇష్టం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక నా వెనక మాట్లాడుకుని నేను ఏ చీరైనా కట్టుకుంటా, ఏ నగైనా వేసుకుంటా, నేను కష్టపడుతున్నాను. రీల్స్ చేస్తే ప్రమోషన్కి చీరలు వస్తున్నాయంటే వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదు, ఊరికే ఎవ్వరూ ఇవ్వట్లేదు. రీల్స్ చేస్తుంటే ఆ రీల్స్ రీచ్ అవుతాయని మేము కట్టుకుంటే, కట్టుబొట్టు చూసి ఎవరైనా చీర బాగుంటే కొనుక్కుంటారని, నగలిస్తే అవి చూసి ఎవరైనా కొనుక్కుంటా. ఇలా ఆన్లైన్ బిజినెస్ అనేది పెరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు. నేను రీల్స్ చేస్తాను, నాకు ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగే. నేను చేసేదాన్ని నేను గౌరవిస్తాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు గౌరవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చేస్తాను. ఎవ్వరూ చూడకున్నా, ఒక్క లైక్, ఒక్క కమెంట్ కూడా రాకున్నా నాకు నచ్చింది, నాకు నచ్చినంత కాలం చేస్తాను అని చాలాసార్లు చెప్పాను. ఒక్కటే మాట చెప్తాను, ఇప్పుడు వాళ్ళు ఈ వీడియో చూస్తారండి, ఫేస్బుక్లోనే ఎక్కడో వీడియో ఖచ్చితంగా చూస్తారు. ఎవరైతే అన్నారో వాళ్ళకి తగలాల్సిన చోట తగులుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం వెనక్కి తిరిగి నీకెందుకు, నేను కదా, నా ఇష్టం కదా అని ఒక్క మాట వింటే, నేను ఆవిడ పరువు అందరిలో తీసిందాన్ని అయ్యేదాన్ని. తర్వాత ఎవరింటికైతే నన్ను పిలిచారో వాళ్ళ ఇంట్లో అనవసరంగా గొడవ చేసిందాన్ని అయ్యేదాన్ని. కానీ నవ్వుతూ బయటకు వచ్చేసాను, వాళ్ళ బుద్ధి బయటపడింది, అది మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తారేమో, చూసి వాళ్ళలో కొంచెమైనా మార్పు వస్తే, అంటే నోటి దురుసు తగ్గించుకొని ఎదుటి వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బతకనిద్దాం, మనము బ్రతుకుతాం, మనకి నచ్చినట్టు మనము ఉందాం. మనకి నచ్చినట్టు మనం ఉండాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండనివ్వాలి, అది మాత్రం తెలుసుకోవాలి అందరూ అని చెప్తున్నాను. ఈ విషయం చెప్పాలనిపించింది. చాలామంది ఎదుటి వాళ్ళ జీవితంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ మన జీవితం మనం బ్రతకడం మర్చిపోతున్నాం. ముందు మన జీవితం మనం బ్రతుకుదాం, మన జీవితంలో లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుంటూ మనం ముందుకు కదులుదాం. ఎదుటి వాళ్ళకి నచ్చింది చేస్తే, మనకి నచ్చితే ప్రోత్సహిద్దాం, నచ్చకపోతే వదిలేసి మన పాటికి మన పని చేసుకుందాం. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇది నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే నేనేం చేయలేను. దీన్ని కూడా వక్రీకరించో వేరేలా చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఉన్నా కూడా తప్పలేదండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అందరూ బాగుండాలండి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఒక చిన్న ఆలోచనతో మనం బయటికి ఉన్నామనుకోండి, అందరం బాగుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఎవరితో ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇదే నేను చెప్పాలనుకున్న మాట. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే దయచేసి వీలైతే ఫాలో అవ్వండి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మనం కారణమైతే ఉండే కిక్కే వేరుంటుంది. వాళ్ళు మన వల్ల నవ్వారు అన్న ఆ తృప్తి ఉంటుంది చూడండి, అది ఎంత సంతోషాన్ని మనకి ఇస్తుందో నేను చెప్పలేను. అలా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి, అదే నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేమతో మీ ప్రణతి.